మాట సాయం చేస్తే మూట సాయం ఇవ్వడాలు ఏమైనా ఉన్నాయా? అమ్మా, మ్మ్. ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి ముడుపడుగుతావా? రే, ఫ్రీగా చేస్తే వాల్యూ ఉండదురా. అలాంటి పనులు నేను చేయను నాన్నమ్మ. వెళ్దాం పద నిషా. ఆగో 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 ఆగో. అత్తయ్య 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 అత్తయ్య. కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ సాక్షాత్తు నా మెడలో కట్టిన ఈ తాళి చూడండి, ఈ తాళి చూడండి, ఈ తాళి చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇదేనా రావడం? సిల్లీ క్వశ్చన్స్ వేస్తావేంటి? వచ్చి గార్డెన్ లో చెట్లకు నీళ్లు పోస్తున్నాను అనుకున్నావా? నచ్చ పెట్టకుండా టిఫిన్ పెట్టు. ఎదిగో అరిటాకేసి నెయ్యి వేసి ఆవకాయ వేసి హడావిడి చేయకు. బ్రేక్ఫాస్ట్ నా రూమ్ పంపించు చాలు. బాయ్. ఆనంద్ 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 ఆనంద్. ఆనందాన్ని వాడిని పిలిస్తే నేనెందుకు ఆగాలి? చెప్పేదేదో డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చు కదా. అప్పు, నా కళ్ళలోకి చూడకుండా నాతో మాట్లాడకుండా ఎటో చూస్తే ఎలా అత్తయ్య? మిడ్ నైట్ వస్తే గోల, మార్నింగ్ వచ్చినా నచ్చకపోతే అసలు ఇంటికి రావాలా వద్దా? మీరు రాకపోతే మేము ఎలా ఉండగలుగుతామండి? లేకపోతే ఏంటిది? ఓ అని నా మీద పడి అరుస్తారే. నా పేరు వంశీకృష్ణ, కానీ వీడి పేరు పెట్టి పిలుస్తారే. ఎరా, ఆనందాన్ని అరిచినప్పుడు ఏంటమ్మా నోరు తెరవేందుకు? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నువ్వు కావా? అమ్మ కుచ్చివే కావచ్చు, కానీ ఇలా చేస్తే నాకు గుచ్చినట్టుంటుంది. మీరు వెళ్ళండి, నేను టిఫిన్ పంపిస్తాను. గదిలోకి వెళ్తే మాత్రం ఇంట్లో జరిగింది తెలుసుకోడా? ఏం జరిగిందో చెప్పాలి కదా. రై, అలా చూస్తావేంట్రా? చెప్పు. నన్నెలా చెప్పమంటావన్నయ్య? భజన చేసే వాళ్ళని నలుగురిని పిలిపించు. చెడతలు కొడుతున్నప్పుడు చెప్పు. ఆయన వచ్చిందే ఇప్పుడు, ఎందుకలా రాద్ధాంతం చేస్తారు? మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. రోజు తీసుకునేది అదేగా. అయ్యో, ఈ చేష్టలకు భయపడడం కంటే బాధపడటమే ఎక్కువని చెప్పండి అత్తయ్య. అప్పు, చెప్తావా? చెప్పు, ఏం జరిగింది? అబ్బాయి ఏం లేదండి, మీరు ఆవేశపడకండి. ఆకలిగా ఉందన్నారు కదా, వెళ్ళండి మీరు. ఏయ్, నేను అడుగుతుందంటే నువ్వు చెప్తుందంటే. నీ ప్రేమ కన్నా ఇంకొకరు పెట్టే మంటే ఎక్కువగా ఉంది. మండిపోతుంది ఇక్కడ. కాకర్ల కుటుంబం పరువు ప్రతిష్టలకు చితిపేర్చిన వాడు ఈ మాత్రం మంట తట్టుకోలేడా? సుచిత్ర, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రే ఆనంద్, నేను కొడతాను చెప్తున్నా. నా కొడుకు మీద చేస్తే మర్యాద దక్కదని చెప్పండి అత్తయ్య. సుచిత్ర, 5 నిమిషాలు ఆగు సుచిత్ర. ఏమండి, మీరు వెళ్ళండి, మీరు రెస్ట్ తీసుకోండి, నా మాట వినండి. ఏయ్, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఇందాక నుంచి అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా మేనేజ్ చేస్తున్నావేంటి? తర్వాత చెప్తానండి, మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదు, నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. ఈ మాటలకు నాకు హెడ్ఏక్ వచ్చి తల పగిలిపోతుంది. ప్లీజ్ కూల్. ఏమండి, మీరు వెళ్ళండి. తప్ప తాగితే రాదా? అమ్మా నువ్వు ఆగు. అనయ్య, నేను చెప్తాను. నిషా వచ్చేళ్ళింది. ఈ ముఖ చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? రాత్రి పార్టీ జరిగింది, బిల్లు కట్టమని నన్ను అడగడానికి మోహాటు పడినట్టుంది. ఇచ్చారా? ఆ, ఆ, బిల్లు కట్టడం కాదు,
మీ మనవడు తాళి కట్టడం గురించి వచ్చిందని చెప్పండి అత్తయ్య. వచ్చిందని చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య. తాళ ఏంటప్పు? నాకేం అర్థం కావడం లేదు. రే ఆనంద్, వచ్చిపోయింది పిచ్చి కుక్క అని చెప్పకుండా నిషా అని పేరు పెడతావేట్రా? ఆ నిషా మెళ్ళ తాళి కట్టాడు కదా. నిషా మెళ్ళ తాళి కట్టాడు కదా. నిషా మెళ్ళ తాళి కట్టాడు కదా. పరువు తీయడానికి వచ్చిందిగా, ఇంకా ఏం చేస్తుందో ఏంటో. అప్పు, నేను తాళి కట్టడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు? తాగిన మైకంలో చేసిన నిర్లక్ష్యం వాడు మర్చిపోవచ్చేమో గాని ఇంటి పరువు పోతే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అలాంటి పిచ్చి పనులు ఏం చేయనని చెప్పరా ఆనంద్. పార్టీలు పబ్బులను తిరుగుతానేమో గాని ప్రాణం పోయినా పరువు పోయే పనులు చేయను. పరువు పోయే పనులు చేయను. పరువు పోయే పనులు ఏం సాధించాడు నత్తయ్య? సుచిత్ర, 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 నువ్వు ఆయన విషయంలో తలదూర్చొద్దని ఇంతకు ముందే చెప్పాను. ఈ ఇంటి మీద మచ్చపడకుండా చూసుకునే బాధ్యత నాది. బాధ్యత నాది. అది నాకు వదిలే. దాని సంగతి నేను చూసుకుంటాను. ఓహో ఎగేసుకుపోతున్నావు. నువ్వక్కడికి వెళ్ళి గొడవలు చేస్తే రేపు మా భవిష్యత్తుకి ఇబ్బంది వస్తుందేమో, ఎవరికి తెలిసే? నిజం చెప్తే మంచిదే కదత్తయ్యా. ఆ అమ్మాయికి న్యాయం కూడా జరుగుతుంది. నువ్వు పప్పులో పో పెట్టావా? ఇంకా లేదత్తయ్యా. అది పెట్టుపా. ఎలా? ఏయ్, నువ్వు పనికి కూడా వెళ్లాల్సిన పని లేదు. ఈ రోజు ఇంట్లోనే ఉండవే. వసు, మీ అమ్మ జీవితం నిలబెట్టడానికి నేను తన మళ్ళీ తాళి కట్టాను. ఆహా, ఆ అమ్మాయి జీవితం పాడు చేయడానికి ఎవడో తాళి కట్టాడు. వాడికి బుద్ధి చెప్పిరా. వెళ్ళమ్మా. పదండి. వెళ్ళవే వెళ్ళు. అక్కడ ఏదైనా కలగా పొలగం కావాలి, అప్పుడు నీ కాళ్ళు విరగొట్టేస్తాను. భగవంతుడా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన పరువు పోకూడదు. నువ్వే కాపాడాలి. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నానమ్మ దెబ్బకు ఆ నిష అడ్రస్ లేకుండా పోయింది. చిల్లర మనుషులు ఆశ చావక ఇంకా లక్షలొస్తాయనే ఆశతో ఇలా చిల్లర వేషాలు వేస్తుంటారు. సుచిత్ర, జరిగింది మర్చిపోండి. ఇకది రాదు. నీ మాటలకు ఆయన మనసు పాడు చేసుకుని ఏమి తినకుండా దిగులుగా ఉంటారేమోనని కంగారు పడ్డాను సుచిత్ర.
కానీ ఆయన ప్రశాంతంగా పాటలు వింటున్నారు. ఇక నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. వసుంధరా, ఏయ్! ఎంత ధైర్యమే నీకు? మళ్ళీ ఇక్కడికి వస్తే చచ్చిపోతావని చెప్పాను కదా నీకు. నేనొక్కదాన్నే వస్తే నా నోరు మోయించడమో, నా మీద మట్టి వేయించడమో చేస్తారని నాకు తెలుసు మేడం. అందుకే మీ మనవడు నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పడానికి సాక్ష్యాన్ని కూడా వెంట పెట్టుకొచ్చాను. ఓ, నువ్వొచ్చావా? ఆ దేవుడికే అనుకున్నాను. మాలాంటి వాళ్ళ చెవుల్లో కూడా పూలు పెట్టడానికి వచ్చావా? జరిగింది చెప్పి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని వచ్చాను. వసుంధరా, మా వాడు తాగిన మత్తులో ఉండడం వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. అంతేగాని వాడు తప్పు చేసుండడు. నేను వాడిని వెనకేసుకు రావడం లేదు. కానీ మీరిలా ముందుకొచ్చి ఈ ఇంటి పరువు తీయకండి. తప్పు చేశాడు, తప్పించుకోలేడు. కన్న కొడుకన్న ప్రేమ మీకుండొచ్చు మేడం, కానీ ప్రేమించేలా ఎంతమంది ఆడపిల్లల్ని మోసం చేస్తాడు చెప్పండి. మా అన్నయ్య ఎవరిని మోసం చేయడండి. సరదాగా టైం స్పెండ్ చేయాలన్నా బలవంతం చేయడం. మొదట్లో వాళ్ళు ఇష్టంతో వస్తారు. ట్యాక్స్ లేని ఆదాయం వస్తుందని చివరిలో ఇలాంటి వేషాలు వేస్తారు. ఆనంద్, దాని తరపున వకల్తా పుచ్చుకుని వచ్చిన మిస్ వసుంధరతో నేను ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలనుకున్నారో ఇక్కడే మాట్లాడండి. ఏ భయమా? ఎక్కడ మాట్లాడదాం మేడం? గుడ్, ఫాలో మీ. పేరు వసుంధర. నువ్వు చెప్పే సాక్ష్యానికి ఎంత ధర? అంటే నిన్ను వెంటేసుకొచ్చిన ఆ నిషా కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ గారికి ఎక్స్ సెక్రటరీ. ఎక్స్ అంటే తెలుసు కదా, మాజీ. మోసం చేసిన రాజీ పడి పోతే పోయాయి 10 లక్షలు అనుకున్నాను. ఆ చిల్లరైపోయి మళ్లీ వచ్చింది. ఈసారి ఏకంగా ఈ ఇంటి కోడలు పోస్ట్కే టెండర్ పెట్టింది. ఆయనకి కాబోయే భార్య అంటే ఎలా ఉండాలి? లండన్ యువరాణిలా ఉండాలి. నిషా లాంటి నెమలి పించాలొచ్చి తోక జాడిస్తే బెదరం. అయితే సాక్ష్యం చెప్పడానికి వచ్చిన నిన్ను కూడా గౌరవించాలి కాబట్టి 2 కోట్లు ఇచ్చి సత్కరించాలనుకున్నాను. టేక్ ఇట్.
లంచం ఇస్తున్నారా మేడం? ఆడపిల్లవి ఆకు ఒక్క దాని మీద పళ్ళు మధ్యలో జాకెట్ ముక్క కూడా పెట్టి పంపించచ్చు. వాయనం అనుకుని తీసుకో. నిషా మళ్ళీ మాకు లైఫ్ లో కనిపించకూడదు. ఓకే? అవును కదా? నిప్పుని నిజాన్ని దాచిపెట్టలేరు. ఎన్ని కోట్లున్నా నిప్పు రవ్వ తాకితే బూడిదయ్యేదాని కోసం నేను వెంపర్లాడను. నాకు ఇన్ని కోట్ల నోట్లిచ్చే బదులు మీ నోటి మాటతో మీ మనవణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తే వ్యవహారం ఇంక దాకా వచ్చేది కాదు కదా. నేనిచ్చే ఆఫర్ని కాదంటున్నావా? షరతులు వర్తిస్తాయి మేడం. వ్యవహారంలో నీతి నిజాయితీ ఉండాలి. ఇక మాట్లాడాల్సిందేమీ లేదనుకుంటాను. నిషాకి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, నిషాకి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. కాకర్ల వంశీకృష్ణ డౌన్ డౌన్. నిషాకి న్యాయం జరగాలి, నిషాకి న్యాయం జరగాలి. కాకర్ల వంశీకృష్ణ డౌన్ డౌన్. కాకర్ల వంశీకృష్ణ డౌన్ డౌన్. కాకర్ల వంశీకృష్ణ డౌన్ డౌన్. నిషాకి న్యాయం జరగాలి, నిషాకి న్యాయం జరగాలి, నిషాకి న్యాయం జరగాలి. ఆగండి, ఎవరు మీరంతా? మహిళా శక్తి సంఘం నుంచి వచ్చాం. అమాయకురాలైన నిషాకి మీ అన్నయ్య అన్యాయం చేశాడు. పెళ్లి చేసుకుని ఇప్పుడు చేసుకోలేదని మాట మారుస్తున్న వంశీకృష్ణను బయటికి రమ్మనండి. నోళ్లు ముయ్యండి, నోళ్లు ముయ్యండి, నోళ్లు ముయ్యండి, నోళ్లు ముయ్యండి. ఏం చేస్తారు? ఆయన వస్తే సెల్ఫీలు దిగుతారా? ఫోటోలు తీసుకుని మా దగ్గర సంచులు తీసుకునే మీరు ఇప్పుడు న్యాయం ధర్మం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? మీ సంఘాలే మన చందాలు తీసుకెళ్లారు కదా. మీరే పేపర్, ఏ టీవీ? ఫీజులు కట్టాలి, బట్టలు కొనాలని కవర్స్ పట్టుకెళ్లారు కదా. మర్చిపోయారా? ఏమా, నువ్వు పెళ్లిడికొచ్చిన ఆడపిల్లవే కదా. నిషాకి జరిగిన అన్యాయం నీకు జరిగితే ఇలాగే మాట్లాడతావా? చందాలు అడిగితే ఇచ్చారు, కాదనడం లేదు. కానీ అన్యాయం జరిగితే ఖండించాలి కదా. మీరు హెల్ప్ చేస్తారు కానీ మోసం కూడా చేస్తారా? అనవసరంగా నిందలు వేస్తే ఇబ్బంది పడతారు. వచ్చిన వాళ్ళు క్షేమంగా వెనక్కి వెళ్ళండి. ఊరికే ఆరోపించట్లేదు మేడం. నిషాని మిస్టర్ వంశీకృష్ణ పెళ్లి చేసుకున్నాడని వసుంధర అనే అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. చెప్పమ్మా.